కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి. గెలిపోవడం సహజం, ఓడిపోయామని చెప్పేసి కూర్చోవద్దు, నెక్స్ట్ టైం మళ్ళీ గెలుస్తామని చెప్పేసి పనిచేయాలని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు వారిలో ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడం జరిగింది. వారిలో మోటివేషన్ చేస్తూ కూడా నిన్న ఈ నియామకాలు అయితే చేయడం జరిగింది. సో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి మీ గ్రామాల్లో, మీ మండలాల్లో, మీ జిల్లాలో అని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం కంది శ్రీనివాసరెడ్డి భారీ విరాళం 5,51,000 చెక్కును అందించిన అసెంబ్లీ ఇన్ఛార్జ్ ధన్యవాదాలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి 5,51,000 రూపాయల భారీ విరాళాలను అందించారు. శనివారం జరిగిన ఆదిలాబాద్ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో పార్టీ ఆఫీస్ కోసం మన రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం కేటాయించిన 1 ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కొరకు సహాయం అందించాల్సిందిగా డీసీసీ అధ్యక్షుడి విజ్ఞప్తి మేరకు మొట్టమొదటగా తాను అదే రోజు స్పందించి భూమి రిజిస్ట్రేషన్ కోసం అయ్యే పూర్తి ఖర్చులు తాను భరిస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మాట నిలబెట్టుకున్నానన్నారు. సోమవారం పట్టణంలోని చిలుకూరు లక్ష్మీ గార్డెన్లో జరిగిన మావాల ఆదిలాబాద్ రూరల్ మండల కమిటీ సమావేశంలో తమ కుటుంబం తరపున 5,51,000 రూపాయల చెక్ను డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్కు అందించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ నిధుల్ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఆఫీస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు వాడగలరని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయడం కోసం, రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడం కోసం అందరం కలిసికట్టుగా మరింత కష్టపడదామని పిలుపునిచ్చారు. అటు భారీ విరాళాన్ని అందించిన కంది శ్రీనివాసరెడ్డికి డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా ఉన్నా కూడా ముందుంటారు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు. ఎవరైనా చనిపోయినా లేదా నాకు ఆపద ఉందని చెప్పేసి వస్తే ఆపన్నాస్తం అందిస్తారు ఎప్పుడైనా కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం కంది శ్రీనివాసరెడ్డి గారు భారీ విరాళాన్ని కూడా అందించడం జరిగింది. 5,51,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కుటుంబం సభ్యుల తరపున వాళ్ళకి నరేష్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. సో ఇది పార్టీ కార్యకలాపాల కోసం దానికోసం అని వాడుకోవాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. సో ఎప్పుడైనా సరే ప్రజలకు ఏదైనా ఆపద ఉన్నా, ఇంకేదైనా కావాలన్న కార్యకర్తలకు, పార్టీకి ఏదైనా చేయాలన్నా కూడా ఆయన ముందుంటారు. ఆ విషయంలో వెనుకడుగు అసలుకే వేరు కంది శ్రీనివాసరెడ్డి గారు. ఆర్య గోల్డ్ కంపెనీలో మీ బంగారు ఆభరణాలని ఆ రోజే ఆన్లైన్ ధరకి కొని మీకు 1 నిమిషంలో డబ్బుని అందజేస్తారు. ఆర్య గోల్డ్ బలంతోనే శాశ్వత బంధానికి మనం ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు హీరో సూర్య. దొంగనా కొడుకుగా మౌలి ఫస్ట్ లుక్లో ఆసక్తి. ఈ మధ్యకాలంలో మౌలి దూసుకెళ్తున్నాడు. ఫస్ట్ ఒక యూట్యూబర్గా షార్ట్స్ రీల్స్ చేస్తూ ఉన్న మౌలి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక యంగ్ హీరోగా దూసుకెళ్తున్నారు. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి కాబట్టి సో మరొకసారి దొంగనా కొడుకు అని చెప్పేసి టైటిల్ కాస్త వినూత్నంగా కాస్త విడ్డూరంగా ఉన్నప్పటికీ కూడా సో దానికి తగ్గట్టుగా కథ ఉంది కాబట్టి ఆ టైటిల్ అయితే పెట్టడం జరిగింది. సో చూద్దాం దొంగనా కొడుకుతో మరొకసారి మౌలి ఎలా అలరిస్తాడు. అంటే మౌలి యాక్టింగ్ పరంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. తను ఏందో ఆల్రెడీ నేర్పించుకున్నాడు. తను ఏంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. యాక్టింగ్ కావచ్చు, కామెడీ విధానం కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, కామెడీ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీన్స్లో కావచ్చు, సెంటిమెంట్ ఏదైనా సరే చాలా బాగా చేస్తూ ఉన్నాడు యాక్టింగ్లో. మహేష్తో భారీ సాహసం, ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి. సో ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాపై దర్శకుడు రాజమౌళి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ అంతర్జాతీయ మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా పురోగతి, కథా నేపథ్యం, తన ఆలోచన గురించి వెల్లడించారు. రాజమౌళి మాట్లాడుతూ చిత్రీకరణ ఇప్పటికీ ఎక్కువ భాగం పూర్తయిందని చెప్పారు. ప్రధాన యాక్షన్ సన్నివేశాలు, కీలక ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయిందని, ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం చాలా కాలంగా సన్నాహాలు జరుగుతున్నాయని, కథా రూపకల్పనకు కూడా ఎంతో సమయం కేటాయించినట్లు వివరించారు. సినిమా కథకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని చెప్పిన ఆయన ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేందుకు మాత్రమే కొన్ని అంశాలను పంచుకున్నట్లు తెలిపారు. కథలోని మిస్టరీ, సాహసయాత్ర, భావోద్వేగాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని అన్నారు. అందుకే సినిమా గురించి నేరుగా చెప్పకుండా ప్రత్యేక గ్లిమ్స్ రూపంలో పరిచయం చేసినట్లు వెల్లడించారు. ఈ చిత్రకథ భారతదేశంలోని వారణాసి నుంచి ప్రారంభమై ప్రపంచంలోని పలు ప్రాంతాలకు ప్రయాణిస్తుందని, చారిత్రక పౌరాణిక అంశాలతో కూడిన సాహస కథగా రూపొందబోతుందని తెలిపారు.
విభిన్న కాలాలు, విస్తరణమైన ప్రదేశాలను కలిపే కథ కావడంతో ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు చెప్పారు. ప్రేక్షకులకు గొప్ప విజువల్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. హాలీవుడ్ సాహస చిత్రాలు తనపై ప్రభావం చూపాయని రాజమౌళి తెలిపారు. ముఖ్యంగా ప్రపంచ సినీ దర్శకుల పనితీరును చిన్నప్పటి నుంచి ఆసక్తిగా గమనించేవాడినని, ఆ అనుభవం తన సినిమాలో సహజంగానే ప్రతిబింబిస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయి సాంకేతికతను భారతదేశ కథతో మేళవించి కొత్త అనుభూతిని అందించాలన్నదే తన లక్ష్యమని వివరించారు. మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులుగా ఒకటిగా నిలిచింది. ఎందుకంటే అక్కడ డైరెక్టర్గా రాజమౌళి ఉన్నాడు కాబట్టి, అదేవిధంగా హీరోగా మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి ఇద్దరికి ఫ్యాన్ బేస్ ఉంది. దర్శకుడిగా ఆయన ఫ్యాన్ బేస్ ఉంది. ఇది హీరోగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబుకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరితో సినిమా కాబట్టి అది అంచనా ఇంకా భారీగా పెరిగిపోయినాయి అభిమానులతో పాటు సామాన్య సగటు సినీ ప్రేక్షకుల దగ్గర కూడా ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది సినిమా ఎప్పుడు వస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు ఎప్పుడు లేని విధంగా ఆ హెయిర్తోని, ఆ డ్రెస్సింగ్తో కావచ్చు, అదేవిధంగా ఆ మెడలో ఆ తాయెత్తు లాంటివి వేసుకోవడం, ఎద్దు పైన ఇట్లా ఈ విధంగా ఆయన ఆ విధంగా సాహసాలు చేయడం అనేది మనం చూసినాం. మన ఒక ఫంక్షన్లో కూడా మహేష్ బాబు ఆ ఎంట్రీ కూడా ఈ విధంగానే రావడం జరిగింది రాజమౌళి కోరిక మేరకు. చూద్దాం మరి ఇది ఎలాంటి రికార్డులు, ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుందో. సో వారణాసిలో సినిమా స్టార్ట్ కాబోతుందట. ఆ కథ అక్కడి నుండి ప్రపంచంలోని పలు ప్రాంతాలకు సినిమా అనేది కథ మొత్తం కూడా ప్రయాణిస్తుందట. మరి ఇందులో ఆల్రెడీగా రాజమౌళి అంటేనే హిట్. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమా అన్నీ కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఏది కూడా ఒక్కటి కూడా ఫ్లాప్ అయినటువంటి దాఖలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే, ఇండస్ట్రీ హిట్లే. స్టూడెంట్ నెంబర్ 1 అయితేనేమి, సింహాద్రి అయితేనేమి, ఛత్రపతి అయితేనేమి, విక్రమార్కుడు అయితేనేమి, యమదొంగ అయితేనేమి, అదేవిధంగా మగధీర అయితేనేమి, RRR అయితేనేమి, సై సినిమా అయితేనేమి, బాహుబలి 1 అయితేనేమి, బాహుబలి 2 అయితేనేమి, ఇలా ఆయన తీసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లే. ఇక బాహుబలి నుండి ఆయన పేరు ప్రపంచ దేశాలకి వెళ్ళిపోయింది పేరు. ఈగ సినిమా అయితేనేమి మధ్యలో